తండ్రి ఆరాధన, పరమదయాళు ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరమదయాళు ఆరాధన, ఆరాధన పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. దివ్య సప్రసాద రూపుడై ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలోనికి నేను వేంచేసి వస్తానంటున్నాడు ప్రభు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటానంటున్నాడు ప్రభువు. ఎక్కడైతే నా నామమున ప్రార్థనలు జరిపించబడతాయో, ఎక్కడైతే నా నామమును స్మరించుకుంటారో, ఎవరైతే నా నామమున ఒక్కుమ్మడిగా కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి నేను వేంచేసి వస్తానంటున్నాడు ప్రభు. దివ్య సప్రసాద రూపుడై ఉన్నటువంటి క్రీస్తు
ఈ పరిశుద్ధ దివ్య మందసములో అపద్రాక్ష రసముల రూపములో దివ్య సప్రసాద రూపుడిగా మన మధ్యలో వేంచేసి వచ్చినటువంటి క్రీస్తుని కనులారా గాంచుదాం ప్రియ సహోదరి సహోదరులారా. క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఫిలిప్పు ఏల నన్ను తండ్రిని చూపమని అడుగుతూ ఉన్నావు అంటూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. నన్ను చూచువాడు నా తండ్రిని చూచియే ఉన్నాడు అంటున్నాడు క్రీస్తు. ఎందరో ప్రవక్తలు, పుణ్య పురుషులు నన్ను చూడాలని, ఈ గడియను అనుభవించాలని ఉర్రూతలూగి ఉన్నారు. కానీ వారికి లభించనటువంటి ఈ గొప్ప అనుభూతి ఈరోజు మనకు ఇస్తున్నాడు క్రీస్తు ప్రభు. ఫిలిప్పుతో పలుకుతూ ఉన్నాడు క్రీస్తు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉన్నారో వారి మధ్యలోనికి నేను ఏం చేసి వస్తానని పలికినటువంటి ఈ దివ్య సప్రసాద రూపుడు ఫిలిప్పుతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచియే ఉన్నాడు అంటూ ఉన్నాడు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచియే ఉన్నాడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈరోజు ఈ దివ్య సప్రసాద రూపములో మన మధ్యలోనికి వేంచేసి వచ్చి ఆ వాగ్దానమును మరొకసారి ధృవీకరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదమందు నన్ను చూచినవాడు నా తండ్రిని చూచియే ఉన్నాడు అంటున్నాడు క్రీస్తు. నన్ను చూచినవాడు పవిత్రాత్మను పొంది ఉన్నాడు అంటున్నాడు క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన సమయములో కనులారా క్రీస్తు ప్రభుని గాంచడానికి ప్రయాసపడతాం. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలకి దక్కని అనుభూతి, పొందని అనుగ్రహము ఈరోజు ప్రభువు నీకు నాకు మనందరికీ ఇవ్వాలని ఉర్రూతలూగుతూ ఉన్నాడు క్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద రూపములో మన మధ్యలోనికి వేంచేసి వచ్చినటువంటి క్రీస్తు తనను చూడమంటున్నాడు, తనతో ఉండమంటున్నాడు, తనని ఆరాధించమంటున్నాడు, తనని పూజించమంటున్నాడు. తనతో ఒక్క గంట అయినా గడపలేవా అని అర్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఓలీవు కొండ పైన శ్రమలు అనుభవించడానికి ముందుగా క్రీస్తు ప్రభువు పునీత పేతురుతో పలికినటువంటి పలుకులను జ్ఞప్తికి తెచ్చుకుందాం. పేతురు, ఒక్క గంట నాతో మేల్కొని ఉండలేవా, ఒక్క గంట నాతో గడపలేవా అంటున్నాడు క్రీస్తు ప్రభువు. అదే మాటను ఈరోజు నీతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన సమయములో క్రీస్తు ప్రభునితో గడపడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభుని కనులారా గాంచి ప్రభుని యొక్క ఆరాధన సమయములో ప్రభుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, తన నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఈ దివ్య సప్రసాద ఆరాధన రూపంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఒక్క గంట నాతో గడపలేవా, నాతో ఉండలేవా? మార్తమ్మ, మార్తమ్మ, నీవు అనేకమైనటువంటి పనులతో సతమతమవుతూ ఉన్నావు, అనేకమైనటువంటి పనులతో నీవు కృంగిపోతూ ఉన్నావు, నీవు కంగారు పడుతూ ఉన్నావు. వాటన్నిటికంటే మిన్న అయినది క్రీస్తు ప్రభుని చెంత ఉన్నది.
వాటన్నిటికంటే మిన్న అయినటువంటి ప్రభువు నీ సన్నిధానములో, నీ మధ్యలో, నీ గృహములో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మార్తమ్మ క్రీస్తు ప్రభుని తన గృహములోనికి మాత్రమే ఆహ్వానించింది. కానీ మరియమ్మ క్రీస్తు ప్రభుని పాదాల సన్నిధిలో మోకరించి సాగిలపడి క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని వాక్యమును ధ్యానిస్తూ, ప్రభుని చెంత సాగిలపడి ప్రభుని నోటి నుండి వెలువడు వాక్కును ఆలకిస్తూ, మననము చేస్తూ, ధ్యానం చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మరియమ్మలాగా మనము కూడా ప్రభుని చెంత గడపటానికి ప్రయత్నం చేద్దాము. ఈ పవిత్రమైనటువంటి దివ్య సప్రసాద ఆరాధన సమయములో మార్తమ్మ వలె మనము సతమతమవుతూ ఉండక, అనేకమైనటువంటి పనులతో మనము కంగారు పడకుండా, కృంగిపోకుండా, నీరసించకుండా ఆ పనులన్నిటినీ కూడా పక్కన పెట్టివేసి ఈ పవిత్రమైనటువంటి సమయంలో క్రీస్తు ప్రభుని సన్నిధానములో గడపటానికి ప్రయత్నం చేద్దాం. మరియమ్మ వలె ప్రభుని దర్శిస్తూ, ప్రభుని కనులారా చూస్తూ, మన మనసులో ఉన్నటువంటి విన్నపములను, బాధలను, సమస్యలను, ఇబ్బందులను, మన వ్యక్తిగత ఇబ్బందులను, మన కుటుంబ సమస్యలను ప్రభుని సన్నిధిలో అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పలుకుతూ ఉన్నాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఒసగెదను అంటున్నాడు ప్రభు. భారముతోనూ, బాధలతోనూ, సమస్యలతోనూ, ఇబ్బందులతోనూ సతమతమవుతూ ఉన్నటువంటి ఓ సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. మార్తమ్మ వలె సతమతమవుతూ ఉన్నటువంటి ఓ సమస్త జనులారా క్రీస్తు ప్రభుని చెంతకు రండి, క్రీస్తు ప్రభుని దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొనండి, ప్రభుని కనులారా గాంచండి, ప్రభునితో సంభాషించండి. దివ్య సప్రసాద మందసములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఈరోజు నిన్ను ఆశీర్వదించటానికి నీ ఇంటికి వస్తూ ఉన్నాడు, నీ కుటుంబంలోనికి అడుగుడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నాడు, హృదయమనడు తలుపు వద్ద నేను తడుతూ ఉన్నాను, ఎవరైతే నా స్వరమును ఆలకించి ఆ తలుపును తెరుస్తారో వారి హృదయములోనికి, వారి జీవితములోనికి, వారి కుటుంబములోనికి నేను వేంచేసి వస్తానంటున్నాడు. మరి క్రీస్తు ప్రభుని స్వరమును వినడానికి నీవు ఆసక్తి కనబరుస్తున్నావా? క్రీస్తు ప్రభుని స్వరమును ఆలకించడానికి నీవు శ్రద్ధను చూపిస్తూ ఉన్నావా? నీ పనులన్నిటినీ కూడా పక్కన పెట్టివేసి ఈ గంట సేపు ప్రభునితో, ప్రభునిలో లీనమైపోవటానికి నీవు సంసిద్ధురాలుగా ఉన్నావా? ఓ ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మార్తమ్మ వలె కాక మరియమ్మ వలె ప్రభునిలో లీనమవ్వటానికి నీవు సంసిద్ధుడిగా ఉన్నావా? పేతురు వలె నిద్రపోకుండా, పునీత యోహాను వలె సిలువ చెంత క్రీస్తు కొరకై నిలబడటానికి, సాక్ష్యం ఇవ్వటానికి నీవు సంసిద్ధుడిగా ఉన్నావా? ఒక్కసారి నీ జీవితమును ప్రశ్నించు, ఒక్కసారి నీ జీవితమును తట్టి లేపు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ పవిత్రమైనటువంటి సమయంలో క్రీస్తు ప్రభుని సన్నిధానములో గడపడానికి ప్రయాస చేద్దాం, ప్రయత్నిద్దాం.
రాసిన సువిశేషము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 30 వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 28 నుండి 30 వరకు. భారము చే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
చూడాలని, ప్రభుని స్వరమును ఆలకించాలని, ప్రభుని సన్నిధిలో గడపాలని ఆసక్తి కనబరచని భక్తుడు ఎవ్వరూ ఉండరు. కీర్తనకారుడు పలుకుతూ ఉన్నట్లు, ప్రభు నీ మందిరములో ఒక్క క్షణము గడిపినా చాలు, 1000 దినములు బయట గడుపుట కంటే మేలు అంటూ ఉన్నాడు. ప్రభు నీ సన్నిధానములో ఒక్క గంట నేను గడిపినా చాలు, ఒక్క క్షణము నేను ఉన్నా చాలు, 1000 దినములు నేను వేరే చోట గడిపిన దానికంటే మేలు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి సమయములో ప్రభుని దర్శనమును చేసుకుంటూ, ప్రభుని సన్నిధానములో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తన నామమునకు మహిమను చేకూర్చుతూ ఈ భక్తి కీర్తనను ఆలపించుకుంటూ ఈ భజన గీతము ద్వారా క్రీస్తు ప్రభుని స్తుతించి మహిమపరుచుకుంటాం. భాగ్యమును ప్రసాదించుని దాసికి, ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి, ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి, ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి, ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ఓ ప్రభువా,
దర్శన భాగ్యమును మాకు ప్రసాదించాయా. నిన్ను చూచు కనులారా నిన్ను చూచు భాగ్యమును మాకు అనుగ్రహించు ప్రభువా. మా కనులతోనూ మా చెవులతోనూ మాకు మీరు ప్రసాదించినటువంటి ప్రతి ఒక్క అణువునా కూడా మిమ్మల్ని తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు ఈనాడు ప్రసాదించాయా. నీవు పలుకుతూ ఉన్నట్లుగా భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని నీవు పిలుస్తూ ఉన్నావే. మా నేత్రముల ద్వారా నిన్ను దర్శించు భాగ్యమును, మా చెవుల ద్వారా నీ స్వరమును ఆలకించు భాగ్యమును, మా స్పర్శ ద్వారా నిన్ను తాకు భాగ్యమును మాకు మీరు ప్రసాదించినటువంటి ప్రతి ఒక్క జీవన అణువు ద్వారా నిన్ను ఆస్వాదించు భాగ్యమును మాకు అనుగ్రహించు ప్రభువా. ఈ కన్నులు నిన్ను స్తుతించాలని, నా పెదవులు నిన్ను స్తుతించాలని, నాలో ఉన్నటువంటి అణువు కూడా నిన్ను స్తుతించి మహిమపరచా విధముగా నన్ను మార్చు ప్రభువా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో నన్ను నేను సంపూర్తిగా నీకు అంకితమనర్చుకుని భాగ్యమును నాకు అనుగ్రహించు ప్రభువా. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవనగాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. అవును ప్రభువా, ఈ కన్నులు నిన్ను చూడాలని తహతహలాడుతూ ఉన్నాయ్యా. ఈ ప్రపంచములో ఉన్నటువంటి సర్వమును నేను చూచినప్పటికీ, ఈ ప్రపంచములో ఉన్నటువంటి సమస్త అందములను నేను గాంచినప్పటికీ, ఈ సృష్టిని నేను కనులారా గాంచి తృప్తి నొందినప్పటికీ కూడా, ఈ సృష్టికి కర్తవైనటువంటి వాడవు, సృష్టికి మూల పురుషుడవు, ఈ సృష్టి కర్తవు నిన్ను చూచినప్పుడే కదా ప్రభువా నా కనులకు సంతృప్తి కలిగేది. నిన్ను కనులారా గాంచినప్పుడే కదా ప్రభువా నా కనులకు ఈ చూపుకి ఓ అర్థము పరమార్థము ఉన్నది. ఈ కనులను నిన్ను చూడాలి, నీ కాంతిని నేను పొందాలని ఆశతో ఎదురు చూస్తున్నాను ప్రభువా. భర్తీమయ్యి ఏ విధముగానైతే, పుట్టుగుడ్డువాడైనటువంటి భర్తీమయ్యి ఏ విధముగానైతే చూపు చూచుటకు నోచుకోలేక కొన్ని సంవత్సరముల పాటు గుడ్డివానిగా బతికి ఉన్నాడు, నీవు తనను తాకిన మరుక్షణము తాను చూచినటువంటి మొట్టమొదటి మొహము నీదేనయ్యా యేసయ్యా. పుట్టుగుడ్డివాడు అయినటువంటి భర్తీమయ్యి చూపు నొందిన మరుక్షణము చూచినటువంటి మొదటి మోము నీదేనయ్యా. ఆ భర్తీమయ్యికి అనుగ్రహించిన వరమును నాకు కూడా అనుగ్రహించు ప్రభువా.
ఈ దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి నిన్ను కనులారా కాంచు భాగ్యమును నాకు అనుగ్రహించు. నీ కాంతిని నాపై కుమ్మరించు. నీ కాంతిని నాపై ప్రకాశింపచేయి ప్రభువా. నీ జీవన గాథను తెలుపు విధముగా, నీ జీవన గాథను ప్రకటించు విధముగా నా స్వరముని, నా నాలుకను, నా వాక్కును నీవు సంసిద్ధపరచు ప్రభువా. నిన్ను స్తుతించు విధముగా, నీకు సాక్ష్యమిచ్చు రీతిలో, నీకు సాక్షిగా జీవించుటకు కావలసినటువంటి శక్తి సామర్థ్యములను, ఆధ్యాత్మిక వరములను నాపై కుమ్మరించు ప్రభువా. నిన్ను స్తుతిస్తూ, నిన్ను దర్శిస్తూ, నీకు సాక్ష్యమిస్తూ, నీకు ప్రీతి పాత్రునిగా జీవించు భాగ్యమును నాకు దయచేయి ప్రభువా. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. మనస్సులోని భయమెల్లా మాయము చేయవదైవమా. మనస్సులోని భయమెల్లా మాయము చేయవదైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. అవును ప్రభువా, నా మనస్సులో ఉన్నటువంటి ప్రతి భయమును, డిడియమును, నాలో ఉన్నటువంటి బలహీనతలను మానవునిగా, మానవ మాతృనిగా నాలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ పవిత్రమైనటువంటి సమయంలో నన్ను నేను నీకు సంపూర్తిగా అంకితమనర్చుకుంటున్నానయ్యా. నీవు పలుకుతూ ఉన్నట్లుగా భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తూ ఉన్నావే. నీ మాట మీద నమ్మకమును ఉంచి, నీ వాక్కు మీద దృఢమైనటువంటి విశ్వాసమును కనబరుస్తూ నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాను. నా కుటుంబమును నీ పాదాల సన్నిధిలో అర్పిస్తూ ఉన్నానయ్యా. నా వ్యక్తిగత జీవితమును,
నాలో ఉన్నటువంటి లోటుపాట్లను, సమస్యలను, ఇబ్బందులను, నా బలహీనతలను, నాలో ఉన్నటువంటి దుర్గుణములను, వ్యామోహములను, కామమును, క్రోధమును, అహమును, అహంకారమును, కోపము, పగ, ప్రతీకారము, ఈర్ష్య, అసూయ, నా బలహీనతన్నిటినీ కూడా ప్రభువా ఈ పరిశుద్ధ సమయములో నీ పాదాల సన్నిధిలో అర్పిస్తూ ఉన్నానయ్యా. నా మనస్సులో ఉన్నటువంటి భయములను, నా మనస్సులో ఉన్నటువంటి బిడియమును, నా మనస్సులో ఉన్నటువంటి అల్లకల్లోలములను, నా మనసులో ఉన్నటువంటి లోటుపాట్లను, నా మనస్సులో ఉన్నటువంటి అవకతవకతలను, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుర్గుణమును ప్రభువా ఈరోజు తీసివే. నన్ను నూతనీకరించు ప్రభువా, నన్ను స్వస్థపరచు. ఆనాడు నీ సన్నిధానమునకు వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి విశ్వాసులందరినీ కూడా స్వస్థపరిచావే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినదని అభయహస్తం ఇస్తూ ఉన్నావే. ఇదిగో ప్రభువా, నీ యందు దృఢమైన నమ్మకముతో, విశ్వాసముతో నీ సన్నిధానానికి వస్తూ ఉన్నానయ్యా. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని అంటూ ఉన్నావు. నా భారములను నీ భుజముల మీద ఎత్తుకొని, నీ బరువుని నా భుజముల మీద ఎత్తు ప్రభువా. నా కాడిని నీవు తీసుకొని నీ విశ్రాంతిని నాకు ఒసగు ప్రభువా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో నా కుటుంబమును నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను, స్నేహితులను, నా చుట్టుపక్కలను, ఇరుగు పొరుగు వారిని, మరి ముఖ్యంగా నన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. నన్ను అసహించుకున్న వారిని క్షమించమని వేడుకుంటూ ఉన్నానయ్యా. నీవు పలుకుతూ ఉన్నావు కదా, నిన్ను అసహించుకున్న వారు కొరకు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని. ఎవరైతే నన్ను బాధలకు గురి చేస్తూ ఉన్నారో, ఎవరైతే నా మీద అసూయతోనూ, ఈర్ష్యతోనూ, అసహనముతోనూ ఉన్నారో, వారిని క్షమించి, వారిని తాకి స్వస్థపరిచి, నీ బిడ్డలుగా వారిని మరల్చుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో నన్ను కూడా క్షమించమని అడిగి వేడుకుంటున్నానయ్యా. నేను ఎవరినైతే బాధలకు గురి చేశానో, ఆనాడు ఏ విధముగానైతే జక్కయ్య పలుకుతూ ఉన్నట్లుగా, ప్రభువా నేను ఇక నుండి ఎవరినైతే నేను దోచుకున్నానో వారికి 1కి 4 రెట్లు తిరిగిస్తానన్నాడు. నేను ఎవరినైతే ఇబ్బందులకు గురి చేశానో వారికి నా ఆస్తులో సగభాగం ఇస్తానంటున్నాడు ప్రభువా. అటువంటి మారు మనసు కలిగి ఉండులాగా నన్ను ఆశీర్వదించండి. ఇతరులను దూషించక, ఇతరులను ప్రేమించు భాగ్యమును, అనుగ్రహమును నాకు దయచేయండి ప్రభువా. ప్రేమతో పొరుగు వారిని సంపాదించుకొను భాగ్యమును నాకు దయచేయండి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించుని దాసికి.
ప్రసాదించుని దాసికి. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి యాభై పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ రక్షకుని తల్లి వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి